హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వంకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఈ డిష్ చాలా సింపుల్ చేసుకోవడం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అన్నం అంతా దీంతోనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. లేత వంకాయలు తెచ్చుకొని కనుక ఈ కూర చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం చిన్న సైజు వంకాయల్ని, లేత వంకాయల్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నారంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు వంకాయలు అయితే ఇంకా బాగుంటుంది. ఇవి చెట్లో కాసిన వంకాయలు అనమాట. ఒక 5 దాకా చిన్న సైజు ఉల్లిపాయల్ని ఒక 5 తీసుకున్నాను. వాటిని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్లు యాడ్ చేశాను. కొంచెం పసుపు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఒక 1/2 వెల్లుల్లిని, వాటి రెబ్బల్ని మాత్రం యాడ్ చేసుకోండి. పైన తోలుతోనే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దాన్ని బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయలో ఉండే కారం మనకు వాటరే సరిపోద్ది అనమాట. గ్రైండ్ చేయడానికి వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏం చేయాలంటే వంకాయల్ని గుత్తులుగా, మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, మధ్యలోకి 2గా అలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి. మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. మధ్యలో ఏమన్నా పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి క్లీన్గా. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని దాని లోపలికి కూర్చేసి బాండ్లీలో ఆయిల్ వేసుకొని, పోపుకి కరివేపాకు వేసుకొని ఒక్కొక్క వంకాయని ఈ విధంగా స్టఫ్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసేసుకోండి. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది. అన్ని వంకాయలని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వంకాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వంకాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనకు మిగులు ఉంటుంది కదా కొంచెం వెల్లుల్లి కారం, దాన్ని కూడా దీని లోపలికి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని దీని లోపలికి వేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ దాకా దీన్ని మగ్గించుకోవాలి. మనకు కలర్ అనేది మంచి ముదురు రంగులోకి రావాలన్నమాట, బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అప్పటి వరకు దీన్ని మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ మనం మగ్గించుకోవాలి. అప్పుడే వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా కూడా బాగా వేగి మనకు మంచి టేస్ట్ వస్తుంది, పచ్చివాసన అంతా పోయి. చూసారు కదా, ఈ విధంగా మనకు కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. వంకాయ కూడా పూర్తిగా ఉడికిపోతుంది, మసాలా కూడా మంచిగా మగ్గిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే అది కూడా ఫైనల్గా చల్లుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.